హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ ఇచ్చాము సెకండ్ లా థర్మోడైనమిక్స్ కదా. సెకండ్ లా థర్మోడైనమిక్స్లో మనం టూ స్టేట్మెంట్స్ చూసాం. క్లాసికల్గా మనం టూ స్టేట్మెంట్స్ చూసాం. ఏమేంటి? ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఒకటి క్లాసియస్ స్టేట్మెంట్ కదా. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అది ఇంపాసిబుల్ స్టేట్మెంట్, అంటే ఆ డివైస్ని మనం ఇంపాసిబుల్గా ఇన్కార్పొరేట్ చేయాలంటే ఇన్ రియాలిటీలో అది ఇంపాసిబుల్ అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కరెక్ట్, రైట్? ఎందుకంటే అది ఓన్లీ సింగిల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్, అంటే సింగిల్ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది ఓన్లీ. అంటే అది వర్క్ కంటిన్యూస్ ఇస్తుంది, హీట్ కంటిన్యూస్ తీసుకుంటుంది, కానీ ఓన్లీ సింగిల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్ తోటే ఇంటరాక్ట్ అవుతుంది. సో అది వైలేట్ చేస్తుంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని కదా. సో ఎట్ ది సేమ్ టైం మనం దాన్ని మాడిఫై చేసినప్పుడు హీట్ ఇంజన్ చేసాం కదా. హీట్ ఇంజన్లో ఏమవుతుంది? ఇప్పుడు మన కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ చదువుకున్నప్పుడు ఎఫిషియన్సీ 100% వస్తుంది. 100% ఎఫిషియన్సీ నాట్ పాసిబుల్ బికాస్ దెర్ విల్ బి డిసిపేటివ్ ఎఫెక్ట్స్ డ్యూ టు ఫ్రిక్షన్, రైట్? సో మనం హీట్ ఇంజన్ని మనం చూసాం. హీట్ ఇంజన్లో ఏమవుతుంది? సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇంజన్ తీసుకుంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేస్తుంది. సమ్ పార్ట్ ఆఫ్ ద హీట్ ఓన్లీ ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద వర్క్ కదా. సో మనం 100 joules ఆఫ్ హీట్ని ఇన్పుట్గా తీసుకుంటే మనకి 60 joules ఆఫ్ వర్కే మనకు అవుట్పుట్ వస్తుంది. మీకు రిమైనింగ్ 40 joules సింక్కి వెళ్ళిపోతుంది హీట్ కదా. అప్పుడు మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది? లెస్ దెన్ 100% అవుతుంది. అలానే క్లాసియస్ స్టేట్మెంట్ మనం ఏం చూసాం? క్లాసియస్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ విచ్ వర్క్స్ ఆన్ ద థర్మోడైనమిక్ సైకిల్ అండ్ ప్రొడ్యూసింగ్ నో ఎఫెక్ట్ అదర్ దాన్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ద లోవర్ టెంపరేచర్ టు హైయర్ టెంపరేచర్. అంటే దానంతటా అదే లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ ఫ్లో అవ్వదు కదా. సో వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్ కదా. దాని వర్క్ ఇవ్వడానికి మనం రిఫ్రిజిరేటర్, హీట్ పంప్ని చూసుకున్నాం. క్లాసియస్ స్టేట్మెంట్ టూ డివైజెస్ గురించి నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి రిఫ్రిజిరేటర్, ఒకటి వచ్చేసి హీట్ పంప్. రిఫ్రిజిరేటర్ వచ్చేసి నాకు స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం. అంటే నా అక్కడ ఉన్న స్టోరేజ్ టెంపరేచర్ వచ్చేసి యాంబియంట్ టెంపరేచర్ కంటే లెస్ దాన్ ఉండాలి. అది రిఫ్రిజిరేటర్ ఒక స్పెషాలిటీ. హీట్ పంప్ అయితే మనకి హీటింగ్ ఎఫెక్ట్ కావాలి, అంటే యాంబియంట్ టెంపరేచర్ కంటే హై టెంపరేచర్ ఉండాలి. ఎస్పెషల్లీ మనం వింటర్లో యూజ్ చేస్తాం కదా. సో అలానే మన సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చదివినప్పుడు ఎఫిషియన్సీని ఇది ఈజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్స్ అని చదువుకున్నాం కదా. ఎఫిషియన్సీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, అంటే 2 టెంపరేచర్ లిమిట్స్లో, అంటే సోర్స్ సింక్ టెంపరేచర్ మధ్యలో ఎన్ని నాకు రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ ఉన్నా కానీ దాని ఎఫిషియన్సీ వచ్చేసి సేమ్ ఉంటుంది. అది నేర్చుకున్నాం. ఓకే, ఎట్ ది సేమ్ టైం మనం వైలేషన్ ఆఫ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ విల్ లీడ్స్ టు ద వైలేషన్ ఆఫ్ క్లాసియస్ స్టేట్మెంట్ కూడా చూసాం కదా. ఎట్ ది సేమ్ టైం వైస్ వర్సా ఆల్సో ట్రూ, మీన్స్ ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్మెంట్ విచ్ లీడ్స్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ద అదర్ స్టేట్మెంట్, దాని మీనింగ్ కొంచెం చూసాం కదా లాస్ట్ క్లాస్లో. అది కూడా దాని తర్వాత మనం అబ్సల్యూట్ థర్మోడైనమిక్స్ స్కేల్ చూసాం. అంటే ఏదైనా రివర్సిబుల్ సైకిల్, అంటే ఇప్పుడు హీట్ ఇంజన్ సపోజ్ కార్నాట్ సైకిల్ మీద వర్క్ అవుతాయి, అంటే రివర్సిబుల్ సైకిల్ మీద. కార్నాట్ సైకిల్ ఇది రివర్సిబుల్ సైకిల్ కదా, ఎందుకంటే కార్నాట్ సైకిల్లో 4 ప్రాసెస్ ఉంటాయి. ఆల్ 4 ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్ కదా. రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఫస్ట్ ప్రాసెస్ 1 to 2, తర్వాత రివర్సిబుల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ సెకండ్ ప్రాసెస్ 2 to 3. ఓకే, తాళ్ళలో ఏమవుతుంది 3 to 4. అగైన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ హీట్ ఎడిషన్ కదా అక్కడ కదా, అంటే కంప్రెషన్ అవుతుంది. కరెక్ట్, రైట్? సో ఎట్ ది సేమ్ టైం ఇది అడియాబాటిక్ కంప్రెషన్ కూడా అవుతుంది కదా 4 to 1, అంటే రిటర్న్కి వెళ్ళిపోతుంది స్టేట్ 1. ఎక్కడైతే నా స్టేట్ 1 ఉందో మళ్ళీ అగైన్ నేను స్టేట్ 1కి వెళ్తున్నా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో దట్ ఈస్ ఏ వర్క్ ప్రొడ్యూసింగ్ డివైస్ కార్నాట్ సైకిల్. ఇప్పుడు నేను అదే రిఫ్రిజిరేటర్ యూజ్ చేస్తే రివర్స్ కార్నాట్ సైకిల్ అవుతుంది. ఓకే, బట్ మనం హీట్ ఇంజిన్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ క్లాక్ వైజ్ సైకిల్. ఓకే, బికాస్ 1 to 2 it is a reversible isothermal heat addition and opposite there is a reversible isothermal heat rejection, right? Okay, and here expansion is there, adiabatic expansion is there, adiabatic compression is there. So here we are getting work and we are rejecting work, means work done by the system here. Yeah, okay, work done by the system here, work done on the system here. Correct, right? So system is coming to its initial state as well as surrounding also coming into the initial state. So therefore that is the రివర్సిబుల్ సైకిల్, కార్నాట్ సైకిల్. అది చూసాం మనం. అంటే కార్నాట్ సైకిల్లో సిస్టమ్ సరౌండింగ్ ఇనిషియల్ స్టేట్స్కి వచ్చాయి, దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్గా మనం కన్సిడర్ చేసాం. తర్వాత నేను ఇర్రివర్సిబుల్ ప్రాసెస్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చేసాం కదా. అంటే ఇప్పుడు ఒక కంటైనర్లో మనం హాఫ్ ఆఫ్ ద వాల్యూమ్ని గ్యాస్గా కన్సిడర్ చేసుకొని పిస్టన్ మళ్ళీ కంప్రెస్ చేసినప్పుడు మనం వర్క్ ఇస్తున్నాం సరౌండింగ్ నుంచి, బట్ రిటర్న్ మనకు హీట్ వస్తుంది. అంటే మనం ఇచ్చేది వర్క్ మనకు రిటర్న్ హీట్ వస్తుంది కాబట్టి దాన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్గా కన్సిడర్ చేసాం. ఓకే, దాని తర్వాత మనం అబ్సల్యూట్ థర్మోడైనమిక్స్ స్కేల్ చూసాం. అంటే ఇప్పుడు నేను ఎఫిషియన్సీ 1 - Q లోవర్ అపాన్ Q హైయర్ రాసాం కదా. సో మనం ఎఫిషియన్సీ విచ్ ఇస్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ లిమిట్స్లో కూడా రాస్తున్నాం. అంటే కెల్విన్ ఇప్పుడు మనం కెల్విన్ స్కేల్ యూజ్ చేస్తే ఏదైనా సరే టెంపరేచర్ స్కేల్స్ ఉంటాయి కదా. టెంపరేచర్ స్కేల్స్లో ఆ టెంపరేచర్ని మనం కెల్విన్ స్కేల్లో రిప్రజెంట్ చేస్తే అది వాటి వచ్చి టెంపరేచర్ రేషియోస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద హీట్ ట్రాన్స్ఫర్ రేషియోస్ కదా. అది చూసాం మనం. అది దాని రేషియో వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది రివర్సిబుల్ సైకిల్లోనే. ఓకే, సో మనకి ఎఫిషియన్సీలో మనకు ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ కూడా చూసుకున్నాం. అలానే మనం
సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ సిఓపి ఆఫ్ హీట్ పంప్ కి రిలేషన్ కూడా చూసాం. సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు 1 + సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్. సో అక్కడ వరకు వచ్చేసి మనం కొన్ని ప్రాబ్లమ్ చూసాం, వాటికి సొల్యూషన్ చూసాం. సో ఇప్పుడు సెకండ్ లా థర్మోడైనమిక్స్ లో సమ్ అదర్ కాన్సెప్ట్ వీళ్ళు చూద్దాం మనం ఈరోజు. ఓకే, కంటిన్యూషన్. ఓకే, దట్ ఈస్ క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ. క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏమో చూద్దాం. Classius inequality states that the cyclic integral of dq by t which is less than or equal to 0. Okay, this is the Classius inequality. Okay, Classius inequality ఏం చెప్తుందంటే the nature of the process is established or not. Okay, basically it will tell nature of the process is established. అంటే మనం ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ చదివినప్పుడు ఓన్లీ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి చెప్తుంది. అంటే నీడ్ ఆఫ్ సెకండ్ లా థర్మోడైనమిక్స్ ఎప్పుడు వస్తుంది మనకు? ఆ ప్రాసెస్ ఫీజిబులా కాదనేది, అంతే కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, హాట్ బాడీ నుంచి హీట్ బయటకు వెళ్ళిపోతుంది దానంతట అదే, అంటే స్పాంటేనియస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. కానీ దానంతట అదే హీట్ అవ్వదు కదా. సో సెకండ్ లా థర్మోడైనమిక్స్ ని మనం డైరెక్షన్ లా కూడా అన్నాం. అంటే ఆ డైరెక్షన్ లో, రివర్స్ డైరెక్షన్ లో మనకి ప్రాసెస్ పాసిబుల్ అవ్వదు కామన్ సెన్స్ ప్రకారం చూస్తే. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ అబ్జర్వేషన్స్. ఓకే, ఆ అబ్జర్వేషన్స్ నుంచే చేశారు. ఓకే, అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడం, దానివల్ల అబ్జర్వేషన్ అంటే ఎక్స్పీరియన్స్ వల్లనే ఇవన్నీ కంక్లూజన్స్ వచ్చాయి థర్మోడైనమిక్స్ లో. ఓకే, so it will tell the process is established or not. Means process is established ante whether the process is reversible or irreversible, it will tell. Okay, for a cycle, let us say cyclic integral dq by t which is equal to 0 అంటే ఇది వచ్చేసి రివర్సిబుల్ సైకిల్. ఓకే, నెక్స్ట్ cyclic integral dq by t which is less than 0 అంటే irreversible cycle. If cyclic integral dq by t అంటే ఇది గ్రేటర్ దాన్ 0 ఉంటే which is impossible cycle. అంటే ఈ ప్రాసెస్ అంటే ఒకవేళ నాకు ఈ క్వాంటిటీ dq by t which is greater than 0 అయితే ఇది ఇంపాసిబుల్ సైకిల్, అంటే పాసిబుల్ అవ్వదు సైకిల్. ఓకే, irreversible cycle. We will see the continuation of this part. Let's consider the reversible process first. Okay, reversible process అంటే రివర్సిబుల్ సైకిల్ తీసుకుందాం. అంటే ఆల్ ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్. ఓకే, రివర్సిబుల్ సైకిల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు నేను రివర్సిబుల్ సైకిల్ తీసుకున్నప్పుడు ఇందులో నుంచి కొన్ని కంక్లూజన్స్ వస్తాయి. ఆ కంక్లూజన్స్ ఏందో మనం చూడాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ సీ వన్ బై వన్. ఓకే, ఒక ప్రాపర్టీ డయాగ్రామ్ తీసుకుందాం మనం. Let's say anything xy. This is x, this is y. Arbitrarily I am choosing. సో నేను సిస్టమ్ స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వెళ్తుంది, అంటే ప్రాసెస్ పాత్ని ఫాలో అవుతుంది కదా. సో ఇయర్ 1 స్టేట్ 1, ఇయర్ స్టేట్ 2. సో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఏ ప్రాసెస్ పాత్. ఓకే, బై పాత్ ఏ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇనిషియల్ స్టేట్ బై పాత్ బి. Okay, this is path B, and also I am taking another path C. Like this we have done in first law of thermodynamics also, right? While reading the consequences on first law of thermodynamics, correct, right? So similarly we are doing for second law of thermodynamics. What are the consequences? Okay, we will see now. Now we will apply the Classius inequality here for reversible cycle. Okay, if I apply the Classius inequality for reversible cycle, this is reversible cycle, right? If it is reversible cycle, dq by t should equal to 0. Okay, correct. So if I apply the Classius inequality for path A, dq by t 1 to 2 via A. Okay, A2 1A2 అంటే 1 to 2 I am going in a path A, దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ ప్లస్ I am going back to the initial state. So dq by t 2b1 which is equal to 0. Okay, for reversible cycle it is equation 1.
Now we will follow the another path now, C path, by going back to the state 1. See, now if I apply the classes inequality for this A1, A2 and 2C1, okay, now we'll apply, because first I have applied for 1A2 and 2B1. Now I apply the 1A2 to C1, okay. Now you will apply. See, dq by t 1A2 plus dq by t 2C1, okay, which is equal to 0. So this is the second equation, okay. This is the second equation. Now we will subtract 1 minus 2, అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. 1 నుంచి 2 తీసేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 1A2 కామన్ ఉంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఓకే. సో dq by t 2b1 minus dq by t 2c1 which is equal to 0 కదా. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి పాత్ బి నుంచి వెళ్ళినప్పుడు అండ్ పాత్ సి వెళ్ళినప్పుడు ఈ క్వాంటిటీ dq by t అనేది అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటున్నాయి కదా, 0 అవుతుంది రైట్ సైడ్, అంటే ఈ రెండు ఈక్వల్ అని అర్థం కదా. dq by t via path b from 2 to 1 which is equal to dq by t 2 to 1 via path c, okay. These both are equal. In the sense ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మీనింగ్ ఏంది అంటే ఇది ఖచ్చితంగా పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ బిలో వెళ్ళినప్పుడు సిలో వెళ్ళినప్పుడు దీని క్వాంటిటీ సేమ్ ఉందంటే మీనింగ్ ఏంది, అది పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నేను ఈ పాత్లో వెళ్ళినా కానీ ఈ పాత్లో వెళ్ళినా కానీ డిపెండ్ అవ్వట్లేదు, ఓన్లీ ఎండ్ స్టేట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. అంటే ఎండ్ స్టేట్స్ మీద డిపెండ్ అయితే మనం బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చదివాం కదా, ఎందుకు ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఫంక్షన్ మీన్స్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ కదా. సో ఈ dq by t ని ఈ dq by t for a reversible process, to be precise internally reversible, okay, this is internally reversible, which is called as entropy. Entropy is a property, this is entropy, okay, this is entropy for a process we will call entropy, okay, entropy for internally reversible process. Internally reversible, okay, for internally reversible process, okay. సో ఇక్కడ మనకి ఇది పాత్ మీద డిపెండ్ అవ్వట్లేదు, సో డెఫినెట్గా అది ప్రాపర్టీ అంటే పాయింట్ ఫంక్షన్, అంటే ఎండ్ స్టేట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. సో దట్ ఎండ్ స్టేట్స్ డిపెండ్ అయ్యే ప్రాపర్టీని మనం డిఎస్గా క్వాంటిఫై చేస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎంట్రోపీ. ఇక్కడ నుంచే మనకి బర్త్ ఆఫ్ ద ఎంట్రోపీ, దిస్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఎంట్రోపీ. అంటే ఇక్కడే దీని పుట్టుక వచ్చింది, బర్త్ ఆఫ్ ఎంట్రోపీ. Okay, now we will see the in irreversible path what will happen, that conclusion we will see now. Okay, now we have followed the reversible path, means there is no system is coming to its initial state without any traces on the system and surrounding. అంటే సరౌండింగ్ మీద సిస్టమ్ మీద ఏం ఎఫెక్ట్స్ లేవు, అంటే సిస్టమ్ ఇనిషియల్ స్టేట్కి మళ్ళీ వస్తాయి. అంటే స్టేట్ నుంచి మారుతూ ఇనిషియల్ స్టేట్కి వచ్చినప్పుడు సిస్టమ్ అండ్ సరౌండింగ్ మీద ఏం ఎఫెక్ట్స్ లేకుండా వస్తుంది, దాన్ని రివర్సిబుల్ సైకిల్ అని అంటాం. సో దాని రివర్సిబుల్ సైకిల్ ఫాలో అయినప్పుడు మనకు వచ్చిన కంక్లూజన్ ఏంది, dq by t ఇంటర్నల్ రివర్సిబుల్ ప్రాసెస్లో ఇట్ ఈస్ ఈక్వల్ టు ద entropy, okay, this is called entropy. Actually this is entropy change, okay, this is ds means change, okay, entropy change. Let's see now for irreversible process. Irreversible process, okay, irreversible process లో ఇది అనుకుందాం. Let's see now same property diagram. Okay, let's say this is y, this is x, and this is state 1, and it is changing the states to 2 state change అవుతుంది via path a, okay, via path a, and it is going back by 2 to 1 via path b, okay, via path b, this is path b. ఓకే, నేను అనదర్ పాత్ ఇర్రివర్సిబుల్ పాత్ తీసుకుంటా, అంటే మనం ప్రాపర్టీ డయాగ్రామ్ మీద కంటిన్యూస్ లైన్ డ్రా చేస్తే అది రివర్సిబుల్ పాత్.
ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఏ హిడెన్ లైన్ ఆర్ డాటెడ్ లైన్ దెన్ ఇట్ ఈస్ ఏ ఇర్రివర్సిబుల్ పాత్. సో నేను ఒక 2 to 1ని ఇర్రివర్సిబుల్ పాత్లో కూడా వెళ్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ సి. ఓకే, ఇక్కడ సైకిల్ చూద్దాం ఇప్పుడు మనం. 1A 2B 1. ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ సైకిల్. It is a reversible cycle. This is a reversible cycle. Okay, this is a reversible cycle. Correct, right? So similarly, 1A 2C1. It is a irreversible cycle. ఎందుకంటే రివర్సిబుల్ సైకిల్లో ఆల్ ప్రాసెస్ మస్ట్ బి రివర్సిబుల్, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మస్ట్ బి రివర్సిబుల్. కార్నర్ సైకిల్లో మనం అదే చూసాం కదా, ఆల్ 4 ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఒకటైనా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయితే దాన్ని ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటాం. లైక్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టంలో మనకి థ్రోట్లింగ్ ప్రాసెస్ ఏమవుతుందండి, అక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కదా. సో వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ సైకిల్ అక్కడ. ఓకే, ఇన్ రిఫ్రిజరేషన్ సైకిల్. సో ఇట్ ఈస్ ఏ ఇర్రివర్సిబుల్ సైకిల్, ఎందుకంటే ఇక్కడ సి అనే పాత్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి. ఓకే, ఇర్రివర్సిబుల్ సైకిల్. Okay, this is irreversible cycle. Now we will apply the Clausius inequality for the reversible and irreversible cycle. What is the conclusion we will see now. Okay, now we will apply the Clausius inequality for the reversible cycle. Okay, reversible cycle dq by t which is equal to 0 for reversible cycle. Correct, right? So if I apply it for A to B, path A, path B, it is reversible, right? So dq by t 1 A 2, okay, plus dq by t 2B1 which is equal to 0. Perfect, right? Now we will see the next one. So in irreversible process, cyclic integral irreversible process, this is, let's say this is equation 1. Okay, dq for irreversible process, this is irreversible, dq by t which is less than 0. Okay, which is less than 0. Correct, right? So if I apply Clausius inequality, dq by t 1A2, okay, which is 1A2 plus dq by t by t 2C1. Correct, right? 2C1 which must be less than 0. Okay, for irreversible process. Okay, now this is the equation 2. See, నేను dq by t 1A2 ని ఇక్కడ మైనస్ dq by t 2B1 రాయొచ్చు కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుంది ఇప్పుడు, మైనస్ dq by t 2B1, రైట్, మైనస్ 2B1, ఓకే, ప్లస్ dq by t 2C1 which must be less than 0 for irreversible cycle. ఓకే, నేను దీన్ని ఈ టర్మ్ ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు dq by t 2C1 which is equal to dq by t 2B1 కదా. ఓకే, which is less than, not equal, because it is irreversible cycle. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ దాంట్లో 2C1 2B1 each are equal, right? So we can write it as a ds. Okay, so this term ds which is means ds which is greater than, ఈ టర్మ్ ని నేను 2B1 ని ds అని రాదు, ఎందుకంటే ఇది irreversible cycle కదా, ఇది irreversible, this is irreversible, right? 2C1 is irreversible, so I can write this is because this is irreversible 2B1, I can write this term as a ds, right? So we have seen the last conclusion. Okay, so the ds which is greater than dq by t for irreversible. This is the conclusion for the irreversible cycle if I apply the Clausius inequality. Okay, let's see now. Let's see, we will solve one question. Okay,
with the example we can understand the Clausius inequality in more detail. Okay, this is the question. An inventor has claimed that he has developed an engine which receives 100,000 kilojoule of heat at a temperature of 1000 Kelvin and rejects 200 kilojoule of heat at temperature 600 Kelvin, developing the remaining input as work. Okay, remaining as input, రిమైనింగ్ వర్క్ గా కన్వర్ట్ అవుతుంది. ఏదైతే మనకు ఆ పార్ట్ ఆఫ్ ద హీట్ ఏదైతే తీసుకుంటుందో అందులోంచి కొంచెం వర్క్ అనేది కన్వర్ట్ అవుతుంది. చెక్ వెదర్ దిస్ క్లెయిమ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్. ఓకే, మీన్స్ వీ హావ్ సీన్ దట్ Clausius inequality is cyclic integral of dq by t which is less than or equal to 0, right? So if it is less than 0, it is a reversible process, means cycle is possible. Okay, if it is equal to 0, it is a reversible process. Then also cycle is possible, but irreversibility is there in less than, if it is less than 0. Okay, if it is greater than 0, what will happen? It will be impossible cycle. Let's see whether it is impossible or reversible, not possible. See here, both reversible or irreversible are possible cycles. Okay, these are possible cycles. Possible cycles means it is impossible cycle, means the process is not initiating. Okay, the process is not initiating, correct, right? So that is the difference between the possible cycle and impossible cycle. Okay, in this question he is asking whether the process is possible or not, he is asking. Okay, in this question he is asking it is the whether the cycle is possible or not, he is asking. Okay, using Clausius inequality. Okay, in also second part also he has given, if we have to check the cycle whether it is possible or not. First question is. Second question is, in case it has to be reversible, determine the amount of heat rejected. Okay, we will see one by one. See నేను ఒక ప్రూఫ్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక ప్రూఫ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, లెట్స్ సీ. దెర్ ఇస్ ఏ temperature T1. Okay, which is drawing some heat. Which one is drawing heat engine? Okay, this is heat engine. Okay, this is heat Q2, amount of heat rejected by the heat engine, and this is developing work. Okay, this is developing work, and which is at temperature T2. Okay, which is at temperature T2. See, if at all this heat engine is working on a Carnot cycle, then it is a reversible cycle. Okay, for reversible cycle what will happen? Cyclic integral dq by t which is equal to 0, right? Which is equal to 0. Okay, dq by t is equal to 0. So now we will apply, if I consider this as a system, see, heat absorbing means positive, right? So q1 by t1. Okay, correct, right? So which is and dq by t, and q2 is amount it is rejecting by the heat engine, right? Rejectant means minus, plus minus q2 by t2. Okay, whether it is 0 or not we will see. For reversible cycle it should satisfy this one, right? Whether it is 0 or not we will see. See, last class we have seen absolute thermodynamic scale, right? So here we have seen that q1 by t1 which is equal to q2 by t2 కదా. ఎప్పుడు ఇది రివర్సిబుల్ సైకిల్గా వర్క్ అయినప్పుడు, ఇఫ్ హీట్ ఇంజన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఏ రివర్సిబుల్ సైకిల్. ఓకే, హీట్ ఇంజన్ ఈజ్ వర్కింగ్ ఆన్ రివర్సిబుల్ సైకిల్ కదా. సో ఇది రివర్సిబుల్ సైకిల్లో వర్క్ అవుతుంది. సో ఈ టర్మ్ ఈక్వల్ అయినప్పుడు డెఫినెట్గా మనకు 0 అవుతుంది కదా. సో ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సైక్లిక్. అంటే మనం ఇది ఫర్ ఎ సైకిల్ నేను అప్లై చేస్తే వచ్చేది నాకు ఏమవుతుంది? 0 వస్తుంది. అంటే 0 వస్తుంది అంటే కన్ఫర్మ్ ఇది రివర్సిబుల్ సైకిల్. అంటే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ విల్ ఎస్టాబ్లిష్ ద వెదర్ ప్రాసెస్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ మనం అప్లై చేసాం, కరెక్ట్ అయింది కదా. సో లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. ఓకే, హియర్ హి హస్ గివెన్ T1 has given 1000 Kelvin. 1000 Kelvin. Okay, this is 1000 Kelvin, and he has given 1000 kilojoule. Okay, and rejects to the 200 kilojoule. At temperature, this temperature he has given 600 Kelvin. Now we will apply the values. Okay, whether cyclic integral dq by t is less than or equal to 0 or not, we will see. Okay, if I apply Clausius inequality, let's apply now. Q1 is 1000, right? Okay, t is temperature 1000. Okay, minus means plus, minus how much? 200, right? The sink temperature is
600. Okay, 600, correct, right? So we will see now. This is 1 minus 1 by 3. 1 minus 1 by 3 means 2 by 3, which is greater than 0. So cyclic integral dq by t greater than 0. అంటే ఏమవుతుంది ఇక్కడ? మై సైకిల్ ఈస్ ఇంపాసిబుల్. Cycle is impossible. Okay, cycle is impossible. First part is over. This is the first part. Second part ఏమంటుండో, in case it has to be reversible. It has to be reversible అంటే కన్ఫామ్ గా cyclic integral dq by t should be equal to 0 కదా, కన్ఫామ్ గా ఈక్వల్ అవ్వాలి. there is no chance. So you will apply now. అంటే ఇది సైక్లిక్ అంటే ఇది రివర్సిబుల్ సైకిల్లో ఒకవేళ వర్క్ అవుతుంటే కన్ఫామ్ గా then this should be equal to 0. Then what is the rejected value? Heat rejected value is asking. Okay, now we'll apply the same thing. Q1 by T1 plus minus Q2 by T2 which is equal to 0 కదా. సో నేను Q1 వాల్యూ 1000 ఇచ్చాడు by 1000. ఇది నెగిటివ్ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది. Q2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. T2 ఈ 600 కదా. Q2 ఏమవుతుంది ఇక్కడ 600 కిలో జూల్. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద హీట్ ఇంజన్ వెన్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అనే రివర్సిబుల్ సైకిల్. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇంపాసిబుల్ సైకిల్. దిస్ సైకిల్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, దిస్ సైకిల్ ఈస్ ఇంపాసిబుల్ హియర్. This is not a possible cycle which is not coming in the category of reversible or irreversible, so that it will be comes in the category of impossible cycle. Okay, that is the one. Let's see next question. A machine produces 100 kilojoule of work by consuming 100 kilojoules of heat. The machine will be called as, see, the one machine is there, oka machine undi, దాన్ని హీట్ ఇంజిన్ అనుకుందాం. అనుకోవచ్చు కదా మనం, హీట్ ఇంజిన్, machine means heat engine. Okay, it is producing 100 kilojoule of work by taking 100 kilojoule of heat. Okay, it's a temperature, some higher temperature source. Okay, which is actually a Kelvin Planck statement kada. Idi Kelvin Planck statement kada. Okay, this is a Kelvin Planck statement. Ee device ni emana untundo, idi PMM2. Okay, PMM2, perpetual motion machine of second kind. Okay, PMM2, perpetual motion machine of second kind. Okay, this is the one, PMM2. Next, let's see, this is the correct answer. Remaining options also we will see. This is B and C. Option C is the correct answer. So PMM1 మనం ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లో నేర్చుకున్నాం. ఏమైంది, ఇది ఇస్ వైలేటింగ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. PMM2 is వైలేటింగ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ PMM1 is వైలేటింగ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. బికాజ్ ఏమవుతుంది PMM1 లో ఇక్కడ హీట్ అనేది లేదు, ఓన్లీ వర్క్ ఇన్పుట్. అంటే దానంతట అదే వర్క్ ఇవ్వదు కదా, ఎందుకంటే ఎనర్జీ ఇస్ ఏ we cannot created not destroyed. అంటే ఎనర్జీ cannot be created, cannot be destroyed కదా. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ కదా. ఎనర్జీ దానంతటికి అదే డిస్కవర్ అవ్వదు కదా. సంబడి హ్యాస్ టు గివ్ సమ్ ఎనర్జీ, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ ఫామ్. కరెక్ట్, రైట్? సో హియర్ ఇక్కడ అసలు ఏమి ఎనర్జీ ఇవ్వట్లేదు, కానీ దానంతటి అదే ఎనర్జీ ఇస్తుందంటే ఇట్ ఇస్ వైలేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. కరెక్ట్, రైట్? సో ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అంటే కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డెస్ట్రాయిడ్. కరెక్ట్, రైట్? అంటే అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది. సో PMM2లో ఏంది, సేమ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ PMM2 అంటాం. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ డివైస్. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఇట్ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద వన్ మోర్ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్. దెన్ ఓన్లీ ద cycle efficiency will be less than 100%. Correct, right? So this is comes under PMM2. What is PMM3? PMM3 is the device which works free from the friction. అంటే ఓకే, which works free from the friction. అంటే ఇప్పుడు మనం ఏదైనా మెషిన్ తీసుకుంటే హీట్ ఇంజిన్లో కానీ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ మూవింగ్ పార్ట్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏమి ఉండదు. ఒకవేళ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయకపోతే దాన్ని PMM3 అన్నాం. దట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్, రైట్? డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ ఫ్రిక్షన్. కన్ఫామ్గా ఫ్రిక్షన్ అయితే ఉంటుంది కదా ఏదైనా సరే మూవింగ్ సర్ఫేసెస్లో, బిట్వీన్ టూ మూవింగ్ సర్ఫేసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపాసిబుల్ సైకిల్. దిస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫ్రిక్షన్. Free from friction. Then the device is PMM3. Okay, PMM1 is violating the first law. Violating the first law.
Okay, PMM2 is violating the second law. By this time మీకు అర్థమై ఉంటుంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాము. ఎందుకంటే ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఓన్లీ క్వాంటిటీ గురించి చెప్తుంది, క్వాలిటీ గురించి ఏం చెప్పలేదు. ఓకే, ఈక్వల్గా హీట్కి ఎంత స్టేటస్ ఉందో వర్క్ కూడా అంతే స్టేటస్ ఉందని ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. కానీ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్వాలిటీ బేసిస్, అంటే ఇది ఒక డైరెక్షన్ కూడా ఇస్తుంది, whether the process is possible or not. Correct, right? Which of the following pairs of equation describes the irreversible heat engine? Okay, they have given the 4 options. Del Q, cyclic integral del Q is greater than 0 and cyclic integral dq by t is less than 0. Irreversible cycle ki manam cyclic integral dq by t అంటే Clausius inequality should be less than 0 కదా. సో ఈ రెండు ఆప్షన్లు అయితే కరెక్ట్ కావు. ఓకే, అంటే ఈ రెండు ఎలిమినేట్ చేద్దాం మనం. ఈ రెండిట్లలో ఏదో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. లెట్స్ సీ. హీట్ ఇంజిన్ అని అంటున్నారు కదా. ఓకే, హీట్ ఇంజిన్లో చూద్దాం మనం. హీట్ ఇంజిన్ ఆబ్జెక్టివ్ ఏంది? వర్క్ ఇస్తుంది కదా, మనకు వర్క్ ఇస్తుంది. సో ఇట్ విల్ టేకింగ్ సమ్ amount of heat and it is rejecting some amount of heat. Okay, some amount of heat to the some, it is taking some heat from the source and it is rejecting to the some sink. Okay, these are thermal energy reservoirs. Okay, ఇప్పుడు నేను వర్క్ అవుట్పుట్ రాస్తే విచ్ ఈస్ ఈక్వల్ టు Q1 by Q2 కదా, వర్క్ అవుట్పుట్ రాస్తే. సో ఇది వచ్చేసి పాజిటివ్ క్వాంటిటీ కదా మనకి ఇది వచ్చేది. ఎందుకంటే లెటస్ టేక్ దిస్ ఈజ్ ఏ ఆల్వేస్ మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా. 100 జూల్స్, ఇక్కడ 60 జూల్స్, ఇది 40 జూల్స్. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే Q1 మైనస్ Q2 వచ్చేసి W కదా, విచ్ ఇస్ పాజిటివ్ క్వాంటిటీ, రైట్? వర్క్ డన్ బై ద సిస్టమ్. సో డెఫినెట్లీ మనకి ఏమవుతుంది? నెట్ హీట్ ట్రాన్స్ఫర్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఫర్ హీట్ ఇంజన్. ఓకే, ఫర్ హీట్ ఇంజన్. ఫర్ రిఫ్రిజిరేటర్ లెస్ దెన్ 0, ఎందుకంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ కదా, అక్కడ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ కాబట్టి లెస్ దెన్ 0 అవుతుంది. కరెక్ట్, రైట్? సో హియర్ cyclic integral, if it is working on a cycle, right? So cycle means cyclic integral del Q, I can write it as a greater than 0 for heat engine. So appropriate answer is A answer here. He is the correct answer. So here he has given the heat engine. Okay.